ఏమైంది సెల్ పట్టుకొని కూర్చున్నావు? నీళ్ళు వేడైనా తానం చేసి డ్యూటీ పోవా? నేను పోతలేను, ఈ కాడ నుంచి పోను. అగో ఎందుకు? ఏం చేస్తావు మరి? ఈ కాడ నుంచి సినిమాలలో నటిస్తాం అనుకుంటానా, ఇక యాక్టింగ్ చేస్తా. అవునా? సినిమాలలో నటిస్తాను అనుకుంటానవా? నీకేం తెలుసా సినిమాలలో నటిస్తాను అనుకుంటాను? నటించుడేమన్నదే, నాకు అన్ని తెలుసు. సినిమాలలో పోతిగా నటించాలంటే నవరసాలు తెలిసి ఉండాలి. నీకు తెలుసా? నాకెందుకు తెలియదే, ఉట్టి పిచ్చిదాని తయారైనావు. నవరసాలు తెలియదానే? నవరసాలు అంటే 9 రసాలు. ఆపిల్ రసం, ద్రాక్ష రసం, ఇంకా అట్లా ఏది దానిమ్మ రసం, అట్లా 9 రసాలు చేసుకుంటే అయిపోయా నవరసాలు అవుతాయి. ఓ పిచ్చిదాని ఉన్నావు. నవరసాలు అంటే కవి కావు. హాస్యం, కరుణ, అద్భుతం, శాంతం, బీభత్సం, రౌద్రం, భయానకం, వీరం, శృంగారం. సినిమాలలో నటించాలంటే ఇవన్నీ వచ్చి ఉండాలి. నవరసాలు అంటే గవ్వానే. నేను సినిమాలు నటిస్తానని ఒక ఫోటోలు ఇచ్చిన వాళ్ళు ఫోన్ చేసి నీకు నవరసాలు వచ్చా అని అడిగిళ్ళు. అచ్చని చెప్పిన అయితే అయ్యో పనులన్నీ వింటుకొని పోతే నవరసాలు రసాలని పట్టుకొని పోవచ్చని నేను అనుకున్నా. నవరసాలు అంటే కదేదో హాస్యం బీస్యం, అబ్బో పెద్ద కథ ఉన్నది. నీకు కథలేం రావు గానీ తానం చేసి తిని సప్పులాగా డ్యూటీకి పో. పోతగా నేను నవరసాల గురించి నీకెట్లా లేసే? నేను చదువుకున్నప్పుడు మా స్కూల్లో నేర్పించిల్లు. అబ్బో మీ స్కూల్లో నేర్పించిల్లా? నాకు ఎవరు నేర్పే నాకు తెలియపాయ.